హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే బాగున్నా. మీరు ఎట్లున్నారు అనేది కామెంట్ చేయండి. ఈరోజు ముచ్చటొచ్చేసి ఏంటి అని అనుకుంటున్నారా? ఈరోజైతే పిల్లలకి ఎంతో ఇష్టంగా తినే మినప సున్నుండలు. ఎవ్వరైనా స్కూల్ నుంచి పిల్లలు రాగానే రోజుకొకటి ఇచ్చారంటే బోన్స్‌లో బలంగా ఉంటారు పిల్లలు. చదివే ఇప్పుడు చిన్న వయసు నుంచే మనం హెల్తీ ఫుడ్ పెడితే వాళ్ళు కూడా హెల్తీగా ఉంటారు. హెల్తీ అంటే హెల్తీనే అనంటారా? హెల్తీ అంటే ఇప్పుడు అన్‌హెల్తీనే అండి ఫుడ్ అంటే. ఇది మినప సున్నుండలైనా గూడా హెల్తీగా మనం పెడుతున్నాం అని అనుకుంటున్నాం. అది చిన్న గింజేసిన కాంచి, అది చిన్న మొక్క కాంచి దానికి అన్నీ మందులు, ఎరువులు ఇంతకుముందు ఎరువులేసి పెంచేవాళ్ళు. ఇప్పుడు మాత్రం ఏదైనా పంట పండాలి అంటే మందులు కొట్టంది ఏ పంట పండడం లేదు గదా! అది మరి ఎందుకో తెలీదు. అట్లేసినప్పుడు మనము 30 ఏళ్ల 60 ఏళ్ళకి రావాల్సిన నొప్పులన్నీ 30 ఏళ్ల లోపే వస్తున్నాయి. ఇప్పుడైతే జనాలందరూ అట్లనే ఉన్నారు. ఇంకా నేనే జూసుకుంటే నాకే చూడరాదండి, వెన్నుపూస బెండ కావడం ఏందో, ఈ నొప్పి రావడం ఏందో. ఇంకా నా లెక్క నా పిల్లలు కావద్దు అనేసి కొంచెం హెల్తీ ఫుడ్ పెట్టడానికే ట్రై చేస్తా. షుగర్‌కి బదులు బెల్లం గూడా యేసుకోవచ్చు. బెల్లం అయితే ప్రస్తుతానికి ఇంట్లో లేదనమాట. అందుకోసమని షుగర్‌తో చేస్తున్నా. ఇది 1 వీక్ నుంచి నాకు బ్యాక్ పెయిన్ వచ్చే అప్పటినుంచి మా పెద్దోడు "మమ్మీ సున్నుండలు చేయొచ్చు గదా మమ్మీ" అనేసి అడుగుతున్నాడు. ఈరోజు చేస్తా కన్ఫర్మ్‌గా అని చెప్పేసాను. చెప్పేసాక ఇంక చెయ్యకపోతే బాగోదని వాడొచ్చేసరికి వాడి ఫేస్‌లో మళ్ళీ వాడు "మమ్మీ ఈరోజు గూడా చేయలేదా" అనే మాట అనిపించుకోవడం ఎందుకు అనేసి కొంచెం ఓపిక తెచ్చుకొని మా వోడి కోసమయితే సున్నుండలయితే ప్రిపేర్ చేస్తున్నా. ఇంకా మొత్తం అయితే ఇలా వేయించుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకొని చల్లారబెట్టుకోండి. చల్లారబెట్టుకున్నాక మిక్సీ జార్‌లోకేసుకొని అందులోకి ఇలా అరకప్పు కంటే కొంచెం ఎక్కువేసుకోండి. కప్పు మినపగుండ్లు తీసుకున్నా గదా! అరకప్పు కంటే కొంచెం ఎక్కువేసుకోండి. ఏందంటే టే స్వీట్ అనేది మంచిగుంటది. మరీ తక్కువేస్తే పిల్లలు సరిగ్గా తినరు గదా! ఇంకా ఇందులోకైతే ఒక గ్లాస్ అయితే నెయ్యి పడతది. టీ గ్లాస్ కంటే కొంచెం ఎక్కువ పడతది. ఇంకా ఆ నెయ్యి వేసుకొని మంచిగా ఇట్లా పిండి చపాతీ పిండిలాగా కలుపుకొని అన్నీ ఒకేసారి ముద్ద చుట్టుకోండి. లేకుంటే మొత్తం ఇట్లా పిండిలాగా ప్రెస్ చేసేసి ఇక మొత్తం ఒకేసారి కలుపుకున్నా మీ ఇష్టం అది. ఇంకా ఇక్కడైతే నేను మొత్తం ఒకసారి ఇలా కలుపుతున్నా. ఫస్ట్ ఎందుకో ముద్ద చుడుతుంటే సరిగ్గా అనిపియలేదు. మొత్తం ఒకసారి కలిపినాక చుడదాంలే అనేసి ఇంక మొత్తం అయితే ఇట్లా పొడి పొడిగా చేసుకొని సున్నుండలైతే ప్రిపేర్ చేస్తున్నా. సున్నుండలు మీ ఇంట్లో ఎంతమందికిష్టమో కామెంట్ జేయండి. నేను పెద్దగా స్వీటు మా వారు, నేను పెద్దగా స్వీటేం తినము. మా లోషికైతే స్వీట్ అంటే పిచ్చి అనమాట. నిషాలు గూడా సరిగ్గా తినడు. నిషాలు కొన్ని కొన్ని ఐటెమ్స్ తింటడు. ఇట్లా పల్లి చిక్కీ, నువ్వుల చిక్కీ అలాంటివి తింటాడనమాట. ఎక్కువ స్వీట్ ఆయన గూడా తినడు. ఇంకా లోషికైతే బాగా ఇష్టం. వాళ్ళ ఫ్రెండ్ తీసుకొచ్చిండంట. వాళ్ళ ఫ్రెండ్ తీసుకొచ్చిన దగ్గర నుంచి "మమ్మీ నువ్వెప్పుడు చేస్తావు? మమ్మీ నువ్వెప్పుడు చేస్తావు?" అని రోజు అడుగుతున్నాడు. అందుకోసమని ఈరోజు ప్రత్యేకంగా మా పెద్దోడి కోసమే జేషిన. మా పెద్దోడి కోసం చేస్తంటేనే నిన్న షార్ట్ వీడియో పెట్టిన గదా! ఎప్పుడు అన్నయ్యకే చేసిస్తావా మమ్మీ నాకు చేసియవా అని గొడవ చేస్తుంటే ఆయనకు గూడా నువ్వుల చిక్కీ చేషిననమాట. ఇంగ అట్లుంటది. ఇవి గూడా ఈయనకి నచ్చినాయి. ఫస్ట్ నేను తినను అస్సలు సున్నుండలు ఎట్లుంటాయో టేస్ట్ నేను తినను అనేసి అని అంటున్నాడు. చాలా రోజులయిపోయింది లేండి చెయ్యక. వాడికి టేస్ట్ గుర్తులేక నేను చెయ్యను తినను అని అంటుండు. తిన్నాక టేస్ట్ జూసి "బావున్నాయి గదా మమ్మీ ఇంకోటియ్యవా" అని నా వెనకే తిరుగుతున్నాను. అంతలోపు లోషి అయితే వచ్చేసిండు. లోషి వచ్చాక ఎమ్మటే "నేను టేస్ట్ చేయనా మమ్మీ" అనేసి అంటుండు. "వద్దు నాన్న నువ్వు ఫస్ట్ స్నానం చేసి రా. స్నానం చేసొచ్చాక టేస్ట్ చేద్దాం అందరం ఒకసారి" అనేసి నేనన్నా. ఇంకా స్నానం చేసైతే వచ్చేసిండు లోషి గూడా. ఇంకా లోషి, నేను, నిషాలు అందరం చెప్తాము టేస్ట్ ఎలా ఉందో. మరి మీకు గూడా నచ్చినాయా సున్నుండలు? సున్నుండలు నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి. మన ఛానల్‌ని ముందుగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు ఈ వీడియో ఎలా ఉంది? ఏంటి? అనేది కామెంట్ చేసి చెప్పండి. మరి ఈ వీడియో ఎలా అనిపించింది? ఇంకా ఏం వీడియోస్ గావాలి? ఏ వంట చేయాలి? అనేది గూడా కామెంట్ చేసి చెప్పండి. వీడియోకి మంచి వ్యూస్ అయితే రావాలి. మీ వల్లనే అయితది. మీరు చూసి లైక్ ఇవ్వండి కంపల్సరీగా. బాయ్ బాయ్. టాటా.